కొత్త రేషన్ కార్డులు జారీ చేయండి, ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో ముందుగా కంప్లీట్ చేయండి, దరఖాస్తుల పరిశీలన ప్రక్రియలో వేగం పెంచండి, ఒకసారి అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ అవసరం లేదు, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించండి. పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి డిజిటల్ కార్డు రూపంలో ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశం. కార్డు నమూనాల పరిశీలన, ఉగాది తర్వాత సన్నబియ్యం పంపిణీ. ఇక చూడండి, గత 10 ఏళ్ళుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతోమంది జంటలు, ఎంతోమంది కుటుంబ సభ్యులు ఎదురు చూసారు. 10 ఏళ్ళుగా రేషన్ కార్డులు ఇవ్వనటువంటి పరిస్థితి. కొత్త రేషన్ కార్డులు ఇస్తూ వాటిని డిజిటల్ కార్డుల రూపంలో, మనకి ఏటీఎం కార్డు లాగా ఒక డిజిటల్ కార్డు ఇచ్చి ఎక్కడైనా తీసుకునేటువంటి వెసులుబాటు. రెండోది, సన్న బియ్యం ఇవ్వబోతా ఉన్నారు ఉగాది తర్వాత నుంచి. రేషన్ షాపుల లోపల సన్న బియ్యం పండించి సన్న బియ్యాన్ని 500 రూపాయల బోనస్ ఇచ్చి మరీ ప్రభుత్వం తీసుకొని ప్రజలకు సన్న బియ్యాన్ని ఇవ్వాలనేటువంటి ఒక మంచి ఆలోచనతోటి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉన్నది. తర్వాత సన్న బియ్యం రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల లోపల ఇవ్వడానికి సన్నాహం చేస్తూ ఉన్నది. రాష్ట్రమంతటా కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్లో సోమవారం సమీక్ష నిర్వహించిన ఆయన పలు సూచనలు కూడా చేయడం జరిగింది. మళ్ళా దరఖాస్తులు చేయాల్సినటువంటి అవసరమైతే లేదు. కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసిన వాళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సినటువంటి అవసరం లేదని, ఈ విషయం మీద ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పేసి అధికారులకు సూచించడం జరిగింది. ఇంకా మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. గతంలో ఏ అప్లికేషన్ ఉన్నదో అదే ఓకే అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఉగాది తర్వాత సన్న బియ్యం కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా నిన్న జరిగినటువంటి సమీక్ష లోపల తెలపడం జరిగింది.